హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ఇన్ న్యూస్ అనే టాపిక్ని సెకండ్ పార్ట్ చూద్దామండి. టుడే విల్ లెర్న్ అబౌట్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్ మరియు బిగ్ డేటా అంటే ఏంటి. ఇవన్నీ కూడా ట్రెండింగ్ టాపిక్స్ అండి. యూ హ్యావ్ టు నో ద బేసిక్ నాలెడ్జ్. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఫ్రెండ్స్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక మెషిన్కి కోడింగ్ ఇవ్వడం ద్వారా తను ఇట్ కెన్ మేక్ ఇట్స్ ఓన్ డెసిషన్, అంటే ఒక మెషిన్కి డెసిషన్ మేకింగ్ నాలెడ్జ్ని ప్రొవైడ్ చేయడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ బేసికల్లీ ఏ కాన్స్టలేషన్ ఆఫ్ టెక్నాలజీస్. వేరియస్ టెక్నాలజీస్ని ఒక గ్రూపింగ్ చేయడం ద్వారా మనం ఒక మెషిన్కి ఇంటెలిజెన్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. దట్ ఎనేబుల్ మెషిన్స్ to act with higher levels of intelligence and emulate human capabilities of sense, comprehend and act. Thus, computer vision and audio processing can actively perceive the world around them by acquiring the processing image, sound and speech. Okay, ఒక కెమెరాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటే ఫ్రెండ్స్, ఇట్ కెన్ నో దట్ వెన్ ఇట్ నీడ్ టు క్యాప్చర్. ఓకే, అందులో ప్రోగ్రామ్ చేస్తాం ముందే, ఒక పర్సన్ జంప్ చేసిన వెంటనే నాకు షట్టర్స్ క్యాప్చర్ కావాలి. సో దాట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్ ఏ మెషిన్ కమ్యూనికేటింగ్ విత్ యూ. ఫర్ ఎగ్జాంపుల్, సిరి మీతో కమ్యూనికేట్ చేస్తుంది యాపిల్ డివైస్లో. ఓకే, వాట్ యూ విల్ సే, సిరి కెన్ యూ సింగ్ ఎ సాంగ్ ఫర్ మీ, దెన్ ఇట్ విల్ సింగ్ ఎ సాంగ్ ఫర్ యూ బేస్డ్ ఆన్ యువర్ ప్రిఫరెన్స్. మీ యొక్క హిస్టరీని బట్టి మీరు యూట్యూబ్లో కానీ లేదా ఇతర యాప్స్లో ఏ మూవీ సాంగ్స్ మీరు ఎక్కువగా వింటున్నారో మీ యొక్క ప్లే లిస్ట్ బట్టి, వాట్ ఆర్ యువర్ ప్రిఫరెన్స్ని బట్టి అది ప్లే చేస్తే దట్ ఈస్ వాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీన్. సో ద నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అండ్ ఇన్ఫరెన్స్ ఇంజన్స్ కెన్ ఎనేబుల్ AI సిస్టమ్ టు అనలైజ్ అండ్ అండర్స్టాండ్ ఇన్ఫర్మేషన్ కలెక్టెడ్. మొత్తం కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ని దానికి సంబంధించిన కంప్యూటర్ లాంగ్వేజ్లో ఇన్సర్ట్ చేయడం వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెన్ ఎన్కోడ్ అండ్ డీకోడ్ that instructions. Basically, you can see this image. This is an image which shows artificial intelligence sub branches enti anesi. Okay, this is a circle of artificial intelligence which contains machine learning and machine learning subsystem a deep learning with annitiki collaborate ayi undedi big data. With annitiki collaborate ayi undedi big data. So we will learn about each and every core of this artificial intelligence clearly. Okay, so next, an AI system can also take action through technologies such as expert systems, inference engines or undertake action in the physical world. దానికి ఒక ఫిజికల్ ఎక్విప్మెంట్ అటాచ్ చేయడం ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ కార్స్ ఉన్నాయండి. ఇప్పుడు టెస్లా కార్స్ ఉంటాయి, టెస్లా కార్ లేదా గూగుల్ కార్. ఓకే, దీస్ ఆర్ ఆల్ డ్రైవర్లెస్ కార్స్. ఇప్పుడు ఈ డ్రైవర్లెస్ కార్స్ ఎలా పనిచేస్తున్నాయండి? వాటికి చుట్టూ మొత్తం సెన్సార్స్ ఉంటాయి. దట్ సెన్సార్ విల్ డిటెక్ట్ ముందడ ఒక పర్సన్ ఉన్నాడా, పక్కన నుంచి వెహికల్స్ ఎంత స్పీడ్లో వస్తున్నాయి, అవి అంత స్పీడ్లో వస్తే ఆ స్పీడ్ అంటే నేను ఇప్పుడు రైట్కి తిరిగితే ఆ రైట్ సైడ్ నుంచి వస్తున్నటువంటి కార్ వేగానికి నా కార్ని డాష్ ఇస్తుందా లేదా. సో ఆల్ దీస్ క్యాలిక్యులేషన్స్ ఇట్ మేక్స్ అండ్ ఇట్ మేక్స్ ఎ స్మార్ట్ డెసిషన్. రైట్కి తిరగాల, లెఫ్ట్కి తిరగాల, ట్రాఫిక్ సిగ్నల్స్ని అబ్జర్వ్ చేస్తుంది. అదేవిధంగా గూగుల్ మ్యాప్స్లో ఇచ్చినటువంటి రూట్ మ్యాప్లో రెడ్ లైన్ ఉంటుంది కదండి, మనకి రెడ్ లైన్ ఉంటే ఏంటి ట్రాఫిక్ ఎక్కువ ఉన్నట్టు, బ్లూ లైన్ ఉంటే ఏంటి నార్మల్ ఉన్నట్టు, గ్రీన్ లైన్ ఉంటే స్పీడ్గా వెళ్ళిపోండి అన్నట్టు. సో దాట్ కలర్ కోడింగ్ని కూడా ఇది అర్థం చేసుకొని, నేను రైట్కి వెళ్తే ట్రాఫిక్ ఎక్కువ ఉంది, రైట్కి వెళ్ళకూడదు, నేను కార్ని లెఫ్ట్కి తిప్పాలి. సో దట్ ఈస్ హౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్స్. దట్ ఈస్ హౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేక్ యువర్ లైఫ్ ఈజ్. సో దీన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక ఎగ్జాంపుల్ ఆన్ లింకింగ్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ విత్ ఫిజికల్ వరల్డ్. అంతే కదండి, ప్రోగ్రామ్ చేశాను, అది ఫిజికల్ వరల్డ్లో నాకు కార్ లెఫ్ట్ రైట్ ఎటు వెళ్ళాలి, స్పీడ్ ఎంత వెళ్ళాలన్న రూపంలో నాకు కనిపిస్తుంది. దీస్ ఆర్ కాల్డ్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్. ఏమంటాం? సైబర్ ఫిజికల్ సిస్టమ్స్. ఓకే, మన భారతదేశము సైబర్ ఫిజికల్ సిస్టమ్ని ఎంకరేజ్ చేసేందుకు నేషనల్ మిషన్ ఫర్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ ఓకే కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిస్ ఆల్ లైక్ హ్యూమన్ లైక్ కేపబిలిటీస్ని సపోర్ట్ చేసేందుకు ఇండియాలో ఇన్స్టిట్యూషన్ ఏమైనా ఉంది అంటే ఎస్, అవర్ నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఓకే, నీతి ఆయోగ్ వారు was given nodal agency to take over the artificial intelligence dissemination in India. భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అందరికి అవగాహన పెరగాలంటే
నోడల్ ఏజెన్సీ నీతి ఆయోగ్ దాన్ని తీసేసుకుంది. అలానే నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా నీతి ఆయోగ్ ఇవ్వడం జరిగింది విత్ ద విజన్ ఆఫ్ 2020 కల్లా. ఓకే, నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, సో నెక్స్ట్ we will go for the next topic, that is machine learning. What exactly is machine learning? It is an application or subset of artificial intelligence that provides a system with the ability to learn from its experience and improve accordingly without someone physically programming through changes into it. అదే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా. కరెక్ట్ అయిందా, అవుట్పుట్ ఏమొచ్చింది, ఇన్పుట్ ఇస్తా అవుట్పుట్ తీసుకుంటుంది, ఇన్పుట్ ఇస్తుంది అవుట్పుట్ తీసుకుంటుంది. లైక్ దిస్ ఇట్ విల్ అండర్స్టాండ్ అండ్ అనలైజ్ వెదర్ విచ్ ప్రాసెస్ ఈజ్ సక్సెస్ఫుల్ ప్రాసెస్ అని. ఆ సక్సెస్ఫుల్ ప్రాసెస్ని మాత్రమే ఫైనల్గా ఇంప్లిమెంట్ చేస్తుంది. మెషిన్ లెర్నింగ్ లెట్స్ సిస్టమ్స్ అండ్ డివైజెస్ ఇంప్రూవ్ వితౌట్ బీయింగ్ ప్రోగ్రామ్ టు ద పర్టికులర్ లెవెల్. It makes use of data from training so that it can find more accurate results. The primary aim of machine learning is to develop computer programs that access the required data and utilize for learning themselves. Data నుంచే మళ్ళీ నేర్చుకొని దాంట్లో బెస్ట్ డేటాని తీయడం జరుగుతుంది. నెక్స్ట్, ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ తర్వాత మెషిన్ లెర్నింగ్లో ఉన్న సబ్సెటే డీప్ లెర్నింగ్. వాట్ ఈస్ దిస్ డీప్ లెర్నింగ్? డీప్ లెర్నింగ్ వచ్చేసి ఇట్స్ ఎ టైప్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ ఇన్ విచ్ కంప్యూటర్స్ లెర్న్ బై ఎగ్జాంపుల్స్. వాటికి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం ద్వారా ఇలా చేస్తే ఈ పని అవుతుంది కాబట్టి ఇలా చేయకూడదు, ఇలా చేస్తే నువ్వు డ్యామేజ్ అవుతుంది, పవర్ 20 వాట్స్ పంపితే ఈ 5 వాట్ బల్బ్ ఏమవుతుందని పగిలిపోతుంది కాబట్టి పంపకండి. సో బికాస్ ఆఫ్ దోస్ ఎగ్జాంపుల్స్ యూ విల్ బి యూజింగ్ ఇట్. డీప్ లెర్నింగ్ ఈజ్ ఎ కీ టెక్నాలజీ బిహైండ్ driverless cars, enabling them to recognize stop signs or to distinguish a pedestrian from a ల్యాంప్ పోస్ట్. మీకు చెప్పాను కదండి, ఏదైతే టెస్లా కార్ ఉంటుందో దాని ముందట మరి మనిషి నడుస్తున్నాడా లేకుంటే జంతువు నడుస్తుందా లేదంటే ఒక పోల్ని అడ్డంగా పెట్టారా అని డిటెక్ట్ చేసుకునేది టెక్నాలజీయే దిస్ డీప్ లెర్నింగ్ టెక్నాలజీ. ఓకే, నెక్స్ట్ పొటెన్షియల్ అప్లికేషన్స్ ఆఫ్ దిస్ డీప్ లెర్నింగ్ టెక్నాలజీ. సో వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ డీప్ లెర్నింగ్? డీప్ లెర్నింగ్కి ఉన్నటువంటి వేరియస్ అప్లికేషన్స్ ఇంతకుముందు ఎగ్జాంపుల్స్లోనే చూసాం. దట్ ఈస్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, ఎగ్జాంపుల్ టెస్లా కార్స్ కానివ్వండి, లేదంటే వాట్ ఎవర్ హ్యావింగ్ ద సెన్సార్స్ని బట్టి చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయన్న దాని గురించి అది డేటాని అనలైజ్ చేసుకోవడం. దట్ ఈస్ ద నేచర్. అంటే ఎంత స్పీడ్గా డేటా అనలైజ్ చేస్తే ఆ కార్ కంటిన్యూస్గా వెళ్తుందో చూడండి. నెక్స్ట్ వాయిస్ రికగ్నిషన్. ఓకే, వాయిస్ రికగ్నిషన్, ఎవరి వాయిస్ ఇది? ఓకే, మీరు ఫోన్ని అన్లాక్ చేయాలంటే మీ వాయిస్తో మీరే మాట్లాడుతున్నారా వేరే వాళ్ళు మాట్లాడుతున్నారా? ఎగ్జాంపుల్, మీరు శివాజీ సినిమాలో తన ల్యాప్టాప్ని లాక్ చేసేటువంటి దట్ ఈస్ ఆల్సో ఎ టెక్నాలజీ ఆఫ్ డీప్ లెర్నింగ్. నెక్స్ట్ ఇమేజ్ రికగ్నిషన్. ఇమేజ్ రికగ్నిషన్లో బేసికల్లీ ఫేస్ రికగ్నిషన్ కూడా వస్తుంది. ఇప్పుడు యాపిల్ ఫోన్స్ వస్తున్నాయండి, అన్లాక్ చేయాలంటే మీ ఫేస్ని రికగ్నైజ్ చేయాలి. ఇట్స్ ఎ 3 డైమెన్షనల్ ఫిగర్. ఇలా ఏ డైరెక్షన్లో ఉన్నా కానీ మీరే అని ఖచ్చితంగా రికగ్నైజ్ చేస్తుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్, తెలుగు టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు తెలుగు లేదా ఇతర లాంగ్వేజ్కి యూజ్ చేసేటువంటి గూగుల్ ట్రాన్స్లేషన్ డివైస్ ఈజ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డీప్ లెర్నింగ్. నెక్స్ట్ ఈజ్ ఫార్మస్యూటికల్ అప్లికేషన్. మరి ఫార్మస్యూటికల్ అప్లికేషన్ ఎలా చేస్తారు సార్ అంటే, మీకు ఫార్మసీలో ఇన్పుట్స్ అవుట్పుట్స్ తెలుస్తాయి. అంటే ఒక డిజీజ్కి వేరియస్ డ్రగ్స్ని టెస్ట్ చేస్తూ ఉంటారు ల్యాబొరేటరీలో. ఏ డ్రగ్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనేది ఒక రిజల్ట్ వస్తుంది. సో బై దాట్ నాలెడ్జ్ ద మెషిన్ ఇట్ సెల్ఫ్ విల్ అప్లై ర్యాండమ్ అప్లికేషన్స్. ఈ మెడిసిన్ అప్లై చేస్తే ఏమొస్తుంది, రిజల్ట్ ఏంటి, ఆ మెడిసిన్ ఇంకో మెడిసిన్. సో ఇట్ విల్ మేక్ ఎ ర్యాండమ్ అబ్జర్వేషన్స్. మరి దాంట్లో మొత్తం లిస్ట్ అవుట్ చేసేసి ఏ మెడిసిన్ ఎక్కువ ఎఫెక్టివ్నెస్ ఇస్తుంది, 87% ఇస్తుందా, 48% ఇస్తుందా, ఏది యూజ్ చేస్తే బెటర్, ఏది యూజ్ చేయకూడదు, ఏది యూజ్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందన్న దాని గురించి కూడా మీకు డేటా అనేది ఇది గ్యాదర్ చేయగలదు. దీస్ ఫెయిల్యూర్స్ ఆర్ కాస్డ్ బై ఇన్సఫిషియంట్ ఎఫిషియన్సీ, అన్డిజైరబుల్ ఇంట్రాక్షన్స్ ఆర్ టాక్సిక్ ఎఫెక్ట్. ఫెయిల్యూర్స్ అవుతుంది, టాక్సిసిటీ ఎంత ఉందన్న దాన్ని కూడా నోట్ చేయగలదు. నెక్స్ట్ ప్రిడిక్టింగ్ ఎర్త్ క్వేక్స్ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్స్. ఎలా ప్రిడిక్ట్ చేస్తుందండి అంటే, ఒక సైన్ ఆఫ్ వేవ్స్ ఎప్పుడైతే వస్తాయో మనకి తెలిసిపోతుందండి ఏది, మన ఎర్త్ క్వేక్ మెజర్ చేసేటువంటి మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో. దెన్ ఇట్ విల్ ఆల్సో ఏబుల్ టు ప్రిడిక్ట్ ద వెదర్ ఫోర్కాస్ట్ బై అబ్జర్వింగ్ ద టెంపరేచర్, ప్రెషర్ అరౌండ్ యువర్ ఏరియా. మీ ఏరియాలో ప్రెషర్ ఎంత పడిపోయింది, సడన్గా పడిపోయిందా, ఎక్కువ పడిపోయిందా. సో ఇదంతా కూడా డేటా అండి, 100 years ఆఫ్ డేటా. ఇలా వెదర్ ఈరోజు
ప్రెషర్ ఇంత పడిపోయి టెంపరేచర్ ఇంత పడిపోయిందంటే ఈరోజు ఖచ్చితంగా వర్షం పడుతుంది. ఇంతకంటే తక్కువ టెంపరేచర్ ఇంతకంటే ఎక్కువ ప్రెషర్ పోయిందంటే హేల్ రెయిన్ అంటే ఐస్ మంచు పడుతుందేమో అన్న ప్రతి రీడింగ్ని మనం ఇన్పుట్ ఇవ్వడం ద్వారా ఇట్ కెన్ ప్రిడిక్ట్. ఇప్పుడు మన తల్లిదండ్రులు చెప్తారు చూడండి, ఇంట్లో ఉంటే ముసలోళ్ళు కూడా ఏం చెప్తారు, అరే ఇప్పుడు వర్షం పడుతుందిరా, ఈరోజు బయట వద్దు, అది వర్షం వచ్చేలా ఉంది తీసుకొచ్చాయి. దెన్ దర్ ప్రిడిక్షన్స్ ఆర్ వెరీ ట్రూ. సో అలాంటి అనలైటికల్ టెక్నాలజీ, దట్ ఇంటెలిజెన్స్ ఈజ్ పుట్ ఇన్ టు ద కంప్యూటర్ బై డీప్ లెర్నింగ్. నెక్స్ట్ బయో ఇన్ఫర్మాటిక్స్ టు ప్రిడిక్ట్ ద జీన్ రిలేటెడ్ ఫంక్షన్స్. బయో ఇన్ఫర్మాటిక్స్ అంటే ఏంటండి, మీ యొక్క జీన్స్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ని కంప్యూటరైజ్ చేసి దాంట్లో నుంచి మీకు ఏ డిజీజెస్ ఏ టైంలో వస్తాయి అని ప్రిడిక్ట్ చేయడాన్ని కూడా మనం డీప్ లెర్నింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ హెల్త్ కేర్ అప్లికేషన్. ఓకే, ఈజ్ యూజ్డ్ ఇన్ మెడికల్ అప్లికేషన్స్ సచ్ యాజ్ క్యాన్సర్ సెల్ క్లాసిఫికేషన్, లీజన్ డిటెక్షన్ అండ్ ఆర్గన్ సిగ్మెంటేషన్ అండ్ ఇమేజ్ ఎన్హాన్స్మెంట్. ఏ టార్గెట్ సెల్ని నేను టార్గెట్ చేయాలి, ఎక్కడ నేను కీమోని పంపిస్తే నా క్యాన్సర్ అనేది చనిపోతుంది. ఓకే, ఇదే డీప్ లెర్నింగ్ ద్వారా ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఫ్రెండ్స్ ఇంతకుముందు చేత్తో చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు కంప్యూటరే మొత్తం హెడ్ని స్కాన్ చేసి ఎక్కడి నుంచి తీసుకోవాలో ఎక్సెస్ హెయిర్ అక్కడి నుంచి ఒక్కొక్కటిగా ప్లగ్ చేసి మళ్ళీ ఒక్కొక్కటిగా ఎక్కడ తక్కువ ఉందో ఎగ్జాక్ట్గా ప్లేస్ చేస్తుంది, సో దట్ పర్సన్ హెయిర్ లుక్స్ జెన్యూన్. ఓకే, ఇది ఒక బేసిక్ ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ అడ్వర్టైజింగ్లో కూడా okay, it has been used by both publishers and advertisers to increase the relevance of their ads, boost the returns and investment of their advertisement campaigns. ఏ టార్గెట్కి వెళ్ళాలి. ఓకే, డీప్ లెర్నింగ్లో ఏంటండి, మీకు టీఆర్పీస్ ఉంటాయి, ఏ వాళ్ళు చూస్తున్నారు ఎవరు చూడట్లేదు, ఏ ప్రొఫైల్ వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారు అన్న ప్రొఫైల్తోని యూ కెన్ ఆల్సో టార్గెట్ యువర్ పీపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంతూర్ సోప్ ఉందండి, సంతూర్ సోప్ వాడేటటువంటి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ మిడిల్ క్లాస్ పీపుల్ అనమాట. అదే మీరు కొంచెం రిచ్ కంపెనీ ఒక పెద్ద పెద్ద షోపులో ఒక 400-500కి ఒక సోప్ వస్తుంది అనుకోండి, దాని టార్గెట్ ఆడియన్స్ ఎవరు ఉంటారు, ఒక రిచ్ క్లాస్ పీపుల్ ఉంటారు. సో ఇప్పుడు సంతూర్ ఒక అడ్వర్టైజ్మెంట్ చేయాలి అంటే ఇట్ హ్యాస్ టు నో దట్ ఇట్ నీడ్స్ టు టార్గెట్ ద మిడిల్ క్లాస్ పీపుల్. దట్స్ హౌ ద డీప్ లెర్నింగ్ హెల్ప్స్ యూ. ఎవరు టార్గెట్ చేయాలి, ఎలా ఉండాలి, ఏమేమి ఉండాలి అనేది కూడా మీకు ఇన్ఫర్మేషన్ డేటా ఇస్తుంది అండ్ అకార్డింగ్లీ యూ కెన్ మేక్. అండ్ ఈవెన్ ఇట్ డిటెక్ట్స్ ద ఫినాన్షియల్ ఫ్రాడ్స్ అండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో వేర్ ఎగ్జాక్ట్లీ ద ఫ్రాడ్ ఈస్ హ్యాపెనింగ్ అని కూడా ఇట్ కెన్ డిటెక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ డీప్ ఫేక్స్. ఇది చాలా న్యూస్లో ఉందండి లాస్ట్ 2 years నుంచి. డీప్ ఫేక్స్ ఆర్ నథింగ్ బట్ దీంట్లో కూడా దే యూజ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు మిమిక్, అంటే మీరు అక్కడ లేకున్నా కానీ మీరు అక్కడ ఉన్నట్టు ఒక ఇమేజ్ని క్రియేట్ చేయడం, మీరు మాట్లాడకపోయినా మీ వాయిస్ని యూజ్ చేసి ఇంకొకరికి కాల్ చేయడం. ఓకే, దిస్ ఈజ్ ఆల్ డీప్ ఫేక్ టెక్నాలజీ. ఓకే, ఒక ఉమెన్ని డిరోగేట్ చేయడానికి లేదా ఒక రిలీజియన్ని కించపరిచేందుకు కూడా ఈ డీప్ ఫేక్ టెక్నాలజీస్ అనేది యూజ్ చేశారండి. ఎస్పెషల్లీ పోర్నోగ్రఫీలో ఈ డీప్ ఫేక్ యూజ్ చేసి ఎందరో మంది ఉమెన్ని డీఫేమ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ వాట్ డీప్ ఫేక్ లుక్స్ లైక్. డీప్ ఫేక్స్ ఆర్ ద సింథటిక్ మీడియా ఇంక్లూడింగ్ ఇమేజెస్ కావచ్చు, మీ ఆడియో కావచ్చు, లేదా మీ వీడియో కావచ్చు, అక్కడ మీరు ప్రజెంట్లో ఉన్నట్టు ఉంటుంది. ఇవి మీరు యూట్యూబ్లో ఈ మధ్యకాలంలో చూస్తారు, పుతిన్ మరియు జో బిడెన్ ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నట్టు. దే ఆర్ ఆల్ డీప్ ఫేక్. దే మైట్ లుక్ వెరీ రియల్, సేమ్. అరే ఏం తేడా ఉంది, లిప్స్ కదులుతున్నాయి, ఎక్స్ప్రెషన్స్ అవే ఉన్నాయి, అంత సేమే ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ రియల్. దట్ ఈస్ హౌ ద డీప్ ఫేక్ వర్క్స్. AI is used to fabricate audios, videos and text to show real people saying and doing things they never did or create new images or videos. వాళ్ళు ఎప్పుడు చేయనటువంటి పనులు కూడా చేసినట్టు చూపించడమే ఈ యొక్క డీప్ ఫేక్స్. వీటిని డిటెక్ట్ చేయడం చాలా కష్టం అండి. ఒరిజినల్ ఏదో ఫేక్ ఏదో డిటెక్ట్ చేయడం చాలా చాలా కష్టం. They are done so convincingly that it is hard to detect the fake and real. They are used to tarnish the reputation, create mistrust and question the facts and spread the propaganda. అబద్ధాన్ని స్ప్రెడ్ చేసేందుకు. ఎగ్జాంపుల్ అండి, యూట్యూబ్లో మీరు ఫన్నీ వీడియోస్ చూడొచ్చు. ఏంటి, పుతిన్ ఏం చేస్తాడు, పుతిన్ ఒక ఫోన్ని గాల్లో ఎగిరేసి చేయితో ఇదేంటి పిక్స్తో పట్టుకుందాం అనుకుంటే అది జారిపోయి కింద కాళ్ళ ఫింగర్స్తో పట్టుకుంటాడు. సో ఇండైరెక్ట్లీ వాట్ దే ఆర్ డూయింగ్ ఈస్ దే ఆర్ ప్రొపగాండింగ్ దట్ పుతిన్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. అది కూడా ఒక చిన్న కొండ అంచులో చేస్తారనమాట. దే మైట్ లుక్ ఫనీ బట్ ఇట్స్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ ప్రొపగాండా. సో నెక్స్ట్ మీకు ఇంకో సబ్ సిస్టమ్ కూడా చూపించానండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని
మొత్తం సబ్ సిస్టమ్ కాదు, బట్ ఇట్ హ్యాస్ ఎ కాంటాక్ట్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దట్ ఈస్ కాల్డ్ బిగ్ డేటా. ఓకే, మరి బిగ్ డేటా యొక్క బేసిక్ కాంపోనెంట్స్ మీకు తెలియాలండి, ప్లస్ బిగ్ డేటాకి డెఫినేషన్ తెలియాలి. పేరే చెప్తుంది బిగ్ డేటా, అతిపెద్ద డేటా. ఈ ఎలాబరేట్ లేదా వాల్యూమినస్ డేటాని, హెవీగా ఉన్న డేటాని మీరు ఏ విధంగా వాడుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, మీరు హెరిటేజ్ ఫ్రెష్ అని హెరిటేజ్ ఉంటాయి, ఏవి మన గ్రోసరీస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఐస్ క్రీమ్స్ అవి అమ్ముతూ ఉంటారు. సో వాళ్ళ దగ్గర డేటా ఉంటుందండి. ఏం డేటా ఉంటుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నేను వెళ్ళి ఏ షాపింగ్ చేస్తున్నాను, వాట్ ద షాపింగ్ ఐఎమ్ డూయింగ్ ఇన్ దే, నేను ఫ్రీక్వెంట్గా ఏం కొనుక్కుంటున్నాను, నేను ఎంత ఫ్రీక్వెంట్గా వాళ్ళ దగ్గరకు వస్తున్నాను. సో వాళ్ళకి అర్థమైపోతుంది నా డిమాండ్ ఏంటి, నేను ఎక్కువగా ఏం తింటాను, నా అలవాట్లు ఏంటి. సో హోల్ నా డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. నాలాగానే హెరిటేజ్ ఫ్రెష్కి వెళ్ళే ప్రతి వ్యక్తి యొక్క డేటా అక్కడ ఉంటుంది. సో అకార్డింగ్లీ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ డేటాను అంతా సెగ్రిగేట్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎక్కువగా ఐస్ క్రీమ్స్ తింటున్నాను అనుకోండి, ఐస్ క్రీమ్స్లో నేను అమూల్ ఐస్ క్రీమే తింటున్నాను అనుకోండి. ఓకే, సో వీళ్ళకి డేటా వెళ్ళిపోతుంది. సో ఐస్ క్రీమ్ తినేవాళ్ళు 1,00,000 మంది ఉన్నారు ఏది హైదరాబాద్లో, అందులో అమూల్ ఐస్ క్రీమ్ తినేవాళ్ళు 50,000 మంది ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ వీళ్ళు ఆర్డర్ పెట్టేటప్పుడు 50,000 మందికి సరిపడే అమూల్ ఐస్ క్రీమ్ పెడతా తప్ప ఇంకో ఎక్కువ బెటరు. సో దిస్ ఈజ్ హౌ ద డేటా ప్రాసెసింగ్ it helps us to solve the real life problems. So big data simply refers to large amount of data which is used to structured, semi-structured or unstructured nature. అది స్ట్రక్చర్డ్గా ఉండొచ్చు, నేను చెప్పినట్టు ఎవరెవరు ఏమేమి తింటున్నారు, ఏం చేస్తున్నారని. అది అన్స్ట్రక్చర్డ్గా కూడా ఉండొచ్చు, హ్యాపజార్డ్లా అడ్డదిడ్డంగా. కానీ దాన్ని స్ట్రక్చర్ చేసి వాడుకునమే బిగ్ డేటా అంటాం. The data pool is so voluminous that it becomes difficult for an organization to manage and process it using traditional database and software techniques. Therefore, big data not only implies the enormous data of available data, but also refers to entire process of gathering, storing and analyzing the data. దాన్ని గ్యాదర్ చేయాలి, స్టోర్ చేయాలి, అనలైజ్ చేయాలి. బిగ్ డేటాలో 4 మేజర్ కాంపోనెంట్స్ ఉంటాయండి. సో దట్ 4 మేజర్ కాంపోనెంట్స్ యూ ప్లీజ్ లుక్ అట్ దెమ్. ఓకే, ద స్కేల్ ఆఫ్ డేటా అంటే ఎంత డేటా ఉంది. నెక్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ డేటా, ఎన్ని రకాలుగా మీకు డేటా అవైలబుల్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, దీనికో ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఆన్లైన్కి వెళ్తే వీడియో డేటా ఒకటి ఉంటుంది, ఆడియో డేటాస్ ఒకటి ఉంటుంది. ఓకే, అదేవిధంగా యూ విల్ ఆల్సో హ్యావ్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కాలంలో డబ్ స్మాష్ అని ఒక యాప్ ఉండేది. ఆ డబ్ స్మాష్ యాప్ ఏం చేసేదండి, మనం వాయిస్ వేరే వాళ్ళది, వీడియో మంది. ప్రజెంట్లీ టిక్టాక్లో కూడా చేస్తారు కదా, ఎవరిదో వాయిస్ పెట్టేసి మనం యాక్టింగ్ చేస్తూ ఉంటాం. సో ఇట్ షోస్ విచ్ మూవీ, ఏ మూవీ యొక్క సీన్ని, ఏ మూవీ యొక్క సాంగ్ని మనం ఎక్కువగా వాడుతున్నాము. లేదా యూట్యూబ్ ఉంది, యూట్యూబ్లో ఏ యూట్యూబ్ వీడియోని ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, ఎక్కువ చూస్తున్నారు, ఎక్కువ వ్యూస్ ఉన్నాయి, లైక్స్ ఉన్నాయి అనే డేటా. సో దట్ ఈస్ ద వెరైటీ ఆఫ్ డేటా. ఓకే, వెరైటీ ఆఫ్ డేటా ఆర్ ఫార్మ్స్ ఆఫ్ డేటా. నెక్స్ట్ ఈస్ వెలాసిటీ, ఎంత స్పీడ్గా ఈ డేటా అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అనలైసిస్ ఆఫ్ డేటా ఫ్లో, ఎంత స్పీడ్గా ఈ డేటా ప్రొడ్యూస్ అవుతుంది, ఎంత స్పీడ్గా ఈ డేటా అనేది డిసిమినేట్ అవుతుంది. ఒకప్పుడు టిక్టాక్ మన భారతదేశంలో ఉన్నప్పుడు డేటా ప్రొడక్షన్ అనేది హెవీగా ఉండేదండి. ఒక మామూలు వ్యక్తి కూడా టిక్టాక్లో వీడియో చేసి లైక్స్ పొందడం ద్వారా వారి జీవనాధారాన్ని కూడా పొందడం జరిగింది. సో నెక్స్ట్ వెరాసిటీ అంటే ఈ అన్సర్టనిటీ ఆఫ్ డేటా. ఓకే, ఎంత ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనే డేటా గురించి. వెరాసిటీ ఈజ్ ఆల్సో కాల్డ్ అన్సర్టనిటీ ఆఫ్ డేటా. సో ద సేమ్ థింగ్ అండి, ద 6 వర్సెస్ ఆఫ్ బిగ్ డేటా: వాల్యూమ్, వెరైటీ, వెలాసిటీ, వెరాసిటీ, ద డిగ్రీ టు విచ్ బిగ్ డేటా కెన్ బి ట్రస్టెడ్. అంటే అది నమ్మదగిందా కాదా, ఎవరైనా జెన్యున్దా కాదా. నెక్స్ట్ వాల్యూ, అది బిజినెస్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది దాని వాల్యూ. నెక్స్ట్ వేరియబిలిటీ, ద వేస్ ఇన్ విచ్ ద బిగ్ డేటా కెన్ బి యూజ్డ్ అండ్ ఫార్మాటెడ్. ఎన్ని విధాలుగా దాన్ని వాడుకోవచ్చు, అది బిజినెస్ కోసం వాడతారా లేదంటే ఇప్పుడు చూడండి మ్యాప్స్ ఉన్నాయి, గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి, దట్ ఈస్ ఆల్సో ఏ బిగ్ డేటా. ఈ ఏరియాలో మీ ఇల్లు ఇక్కడ ఉంది, లేకుంటే ప్రెసిడెంట్ ఇల్లు ఇక్కడ ఉంది. నేను సచివాలయంలో ఒక 10 ఫోటోలు తీసేసి సచివాలయంలో ఈ రూమ్ ఇంత పెద్దది, ఈ రూమ్ ఇంత పెద్దది, ఇంటర్పోలేట్ చేసి సీఎం క్యాబిన్ ఇక్కడ వస్తానని చెప్తా. నేను ఆ డేటాని యూజ్ చేసి టెర్రరిస్టులు కూడా తయారవుతారండి. సో దట్ ఈస్ వాట్ హౌ యూ యూజ్ దట్ డేటా. సో వేరియబుల్ అప్లికేషన్స్ ఆఫ్ దట్ డేటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ థింగ్, ఎవల్యూషన్ ఆఫ్ బిగ్ డేటా. ఓకే,
ఇన్ టుడేస్ వరల్డ్ వేర్ ద డేటా ఈజ్ ఎ న్యూ ఆయిల్, ఈరోజు డేటా అనేది మనకు ఆయిల్ అండి. ఇట్స్ ఎ ఎర్నింగ్ థింగ్. బిగ్ డేటా కెన్ హైపోథెటికలీ బి అజ్యూమ్డ్ యాజ్ సిస్టమ్ దట్ అక్వైర్స్ క్రూడ్ ఆయిల్ అండ్ మేక్స్ ఫ్యూల్ అవుట్ ఆఫ్ ఇట్. అంతే కదండి. బిగ్ డేటా ఏంటండి, నేను మామూలుగా క్రూడ్ ఆయిల్ తీసుకొని దాంట్లో నుంచి మంచి స్వచ్ఛమైన పెట్రోల్ డీజిల్ సపరేట్ చేసి ఇస్తా. దట్ ఈస్ వాట్ బిగ్ డేటా డస్. విత్ ద అడ్వెంట్ ఆఫ్ ద ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డేటా ఈజ్ నౌ రెడీలీ అవైలబుల్. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటండి, నెట్తో కనెక్ట్ అయ్యే ప్రతి వస్తువుని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాం. అది మొబైల్ ఫోన్ కానివ్వండి, మీ అలెక్సా డివైస్ కానివ్వండి, మీ టెలివిజన్ కానివ్వండి, మీ కంప్యూటర్ కానివ్వండి, మీ స్మార్ట్ వాచ్ కానివ్వండి. దీస్ ఆర్ ఆల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ connected with each other. They are all cyber physical systems. They are all cyber physical systems. Cyber physical systems which allow you to interact with the cyber world. Okay, according to Domos report, Domos వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం మన బిగ్ డేటా యొక్క ఎకనామీ ఎంత అనుకుంటే ఓవర్ 2.5 క్వింట్రిలియన్ అంటే చాలా అమౌంట్ ఆఫ్ డేటా ఆర్ క్రియేటెడ్ ఎవ్రీ సింగిల్ డే అండ్ ఇట్ ఈస్ ఓన్లీ గోయింగ్ టు గ్రో ఫ్రమ్ దేర్. రోజుకు పెరుగుతుంది తప్ప తగ్గదు ఇంకా. By 2020, it is estimated that 1.7 MB of data will be created every second for every person on the earth. ప్రతి సెకండ్కి ఎంత అండి, 1.7 MB ఆఫ్ డేటా ఒక్కొక్క సెకండ్కి ప్రొడ్యూస్ అవుతుంది ఒక పర్సన్ దగ్గర నుంచి. సో నెక్స్ట్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ బిగ్ డేటా ఇన్ ఇండియా. బిగ్ డేటా వల్ల అండి ఇండియాలో ఎన్నో జాబ్ ఆపర్చునిటీస్ మరియు ఎకనామీ క్రియేట్ అవుతుంది. ఎస్పెషల్లీ దీని యొక్క ఎకనామిక్ కెపాసిటీ ఎంతో చూడండి. విత్ ఎ పాపులేషన్ ఆఫ్ అరౌండ్ 1.3 బిలియన్, బిగ్ డేటా హోల్డ్స్ ఎ సిగ్నిఫికెంట్ పొజిషన్ ఇన్ ఇండియన్ కాంటెక్స్ట్. యాజ్ పర్ ద స్టడీ కండక్టెడ్ బై నాస్కామ్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి స్టడీ ప్రకారం ద ఇండియన్ అనలైటిక్స్ ఇండస్ట్రీ ఈజ్ ప్రిడిక్టెడ్ టు రీచ్ 16 బిలియన్ మార్క్ బై 1600 కోట్ల మార్కు. $16 బిలియన్ అండి, అది 1600 కోట్లు ఇంటూ 70 వేసుకోండి. సో దట్ ఈస్ ద హోల్ కెపాసిటీ ఆర్ ఎకనామీ ఆఫ్ బిగ్ డేటా ఇన్ ఇండియా. అంటే దాని జాబ్ క్రియేషన్ కెపాసిటీ చూడండి. ఓకే, బిగ్ డేటాని ఎకనామీలో ఏ సెక్టార్లో వాడుకోవచ్చు. మీరు అది బ్యాంకింగ్ సెక్టార్లో వాడుకోవచ్చు, అలానే ఇన్సూరెన్స్ సెక్టార్లో. క్యాప్చర్ ద ప్రొడక్షన్, ఎంత ప్రొడక్షన్ చేశాను, ప్రైస్ స్టాటిస్టిక్స్, క్యాలిక్యులేట్ ద రిజల్టెంట్ జీడిపి. నెక్స్ట్, అవేర్ ద రిస్క్ అండ్ మినిమైజ్ ద లాస్. మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, ఐస్ క్రీమ్స్కి నాకు హైదరాబాద్లో డిమాండ్ లేనప్పుడు నేను 50,000 ఐస్ క్రీమ్లు చేసుకుంటే నాకు ఆ ఐస్ క్రీమ్స్ అన్నీ లాస్ అయిపోతాయి, కరిగిపోయి పాడవడం తప్ప నాకేం రాదు. సో బేస్డ్ ఆన్ యువర్ డాటా మీకు డిమాండ్ ఎంత ఉందో తెలుసుకొని దాన్ని బట్టి మీరు ఆర్డర్ చేస్తే మీరు లాసులు తగ్గించుకోవచ్చు. ట్యాక్స్ అఫీషియల్ క్యాచింగ్ ద హోల్డ్ ఆఫ్ ట్యాక్స్ ఎవేడర్స్. ఓకే, డేటాని బట్టి. డీరిజిస్ట్రేషన్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ షెల్ కంపెనీస్. దెన్ ప్రివెంటింగ్ ద మనీ లాండరింగ్ అండ్ కర్బింగ్ టెర్రరిజం. టెర్రరిజంని కర్బ్ చేయొచ్చు, మనీ లాండరింగ్ కర్బ్ చేయొచ్చు, డీరిజిస్టరింగ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ షెల్ కంపెనీస్. ఇవన్నీ కూడా అప్లికేషన్స్ ఆఫ్ బిగ్ డేటా ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎకనామీ. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక్కడితో మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో చదవాల్సిన ప్రతి ఇంపార్టెంట్ టాపిక్ని చదివేశాం. ఓకే, మరి ఇప్పటిదాకా చదివినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి లేదా బిగ్ డేటా నుంచి మీకు ఎలా క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ డీప్ లెర్నింగ్? What are its potential applications? ఓకే, డీప్ లెర్నింగ్ అంటే ఏంటి, దాని యొక్క పొటెన్షియల్ అప్లికేషన్స్ అంటే ఏంటి నేను చెప్పానండి మీకు ఈ స్లైడ్లోనే. డీప్ లెర్నింగ్ అంటే ఇచ్చినటువంటి డేటా నుంచి ఎన్నో అనలైటిక్స్ చేసుకొని దాని నుంచి నేర్చుకోండి, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా. ఓకే, దీనికి అప్లికేషన్స్ ఏమేమి చెప్పానండి. I said in the applications of pharma, okay, genomics or bioinformatics. Okay, we also talked it in the application of driverless cars. Okay, financial transactions. All this. సో ఇలా డీప్ లెర్నింగ్ గురించి సంబంధించినటువంటి ప్రతి అప్లికేషన్ మీరు రాసి దానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ యూ విల్ ఆల్సో లెర్న్ అబౌట్ కమ్యూనికేషన్ ఇందులో కూడా. ఓకే, ట్రాన్స్లేషన్, లాంగ్వేజెస్ని
గూగుల్ ట్రాన్స్లేట్, అదేవిధంగా వాయిస్ రికగ్నిషన్, నెక్స్ట్ ఫేషియల్ రికగ్నిషన్. బై రైటింగ్ ఆల్ దీస్ పాయింట్స్ ఫ్రెండ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ దాదాపుగా ఇప్పుడైతే ట్రెండ్లో యూపీఎస్సీలో ఏపీపీఎస్సీలో అయితే జనరిక్ క్వశ్చన్స్ అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు తప్ప మరీ ప్యూర్ సైన్స్ క్వశ్చన్స్ అడగట్లేదు. కేవలం ఒక 2017 పేపర్లో ఒక 4 నుంచి 5 క్వశ్చన్లు అప్లికేషన్ ప్యూర్ సైన్స్గా అడిగారు తప్ప వేరే ఏం అడగలేదు. బట్ తెలంగాణ పేపర్ yet to be come out, సో వి విల్ ట్రై దాట్ రెండింటిని కలుపుకొని మనం నేర్చుకునే విధంగా ముందుకెళ్దాం. సో ఫ్రెండ్స్, that's all for today. So thank you for watching our video. This is Nikhil from Telugu One Academy. Thank you.